వెళ్ళి తెలియగా ఉంటే యజమానులు పెట్టి చాలా ఇచ్చేసేది. అసలు 6 నెలలు బిడ్డ ప్రాణాపాయంలో ఉన్నది. నేను కన్నీటి ప్రార్థన దేవుడి దగ్గర మాట్లాడి, నాయన నాకున్నది బిడ్డ పంపను, ఆయన బిడ్డని కాపాడని ఆయన మీదే వదిలేసి అయితే 2 లక్షలు కట్టి తీసుకెళ్ళమని చెప్పి, నేను అసలు నా దగ్గర రూపాయి లేదు, నేను కట్టలేను, నా దేవుడే నా బిడ్డను కట్టిస్తారని నా దేవుడి మీదే మానేసి నేను 6 నెలలు కూడా కన్నీటి ప్రార్థనతో నా భర్త నేను కూడా ఒంటరిగా ఉంది. బిడ్డని దేవుడే ఇచ్చాడు, దేవుడే నేను బ్రతికిస్తాడు. సజీవంగా నా బిడ్డ ఎప్పుడులాగా తిరిగి వస్తుంది, 2 సంవత్సరాలు తిరిగి వస్తుందని మేము ఎంతో ఆశించిన ఆయన బిడ్డ పట్ల దేవుడు చేసి మేలు మేము కృషించిపోయి ఎంతో సంతోషించినాము. నా దేవుడు మళ్ళీ వేరే ఊరు తీసుకొచ్చాడు. అక్కడి నుంచి మరి మస్కట్ వచ్చింది. 2వ నెల. నా బిడ్డకు ఎంతో క్షేమం ఉంది. యజమాని కూడా మంచోడు దొరికేది. బిడ్డను ప్రేమిస్తున్నారు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక. అలాగే ప్రేరితుల వారి ద్వారా ప్రార్థన చేయండి. 3వ ప్రార్థన ఉద్యోగంగా చేస్తారు. మన మనుషులు బాగా చూసుకుంటున్నారు. పెళ్ళ చూసి మానుకుంటున్న చిట్టి మీదుగా కూడా తీసుకొచ్చి వాళ్ళతో కూడా ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేయండి. 3వ ప్రార్థన ఉద్యోగంగా చేస్తారు. శాంతం ఆలోచన 2వ ప్రార్థన